నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగానే తానవుతున్నా నెమ్మదిగా. ఏమైంది సీత? బాత్రూంలో ఎలుకుందండి. ఆ ఎలక్ కూడా నా కోసమే వచ్చి ఉంటుంది. పొద్దున్నే ఏంటిది? నిజం చెప్పనా, మగవాడి చేతి వంటకి ఆడదాని చేతి వంటకి మధ్య ఇంత తేడా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. అంత బాగుందా? ఈరోజు రాఖీ పండగ, కానీ నాకు అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు. నాకు ఎవరు లేరమ్మా. నేనున్నానుగా నీ చెల్లెల్ని. ఇక నుంచి నేను నిన్ను అన్నయ్య అని పిలుస్తాను, నువ్వు కూడా నన్ను చెల్లెమ్మ అని పిలవాలి. నీలాంటి వాళ్ళకి మనసు మమత లాంటి పని చేయమంటారా? అదొక్కడే పని చేస్తుందా? నువ్వు అనుభవించే ప్రతి క్షణం ఆడటానికి ఎంతో నరకం తెలుసా నీకు? ఆ నరకం ఏంటో ఇప్పుడు చూపిస్తాను.